సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. 15 రోజుల ముందే షెడ్యూల్ కి ఛాన్స్. ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు. మంత్రులంతా కష్టపడాలన్న సీఎం. ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాలు అమలు. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్ కు ఓకే. టీడీపీలోకి ఉండవల్లి మేకపాటి. పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. సైకిల్ ఎక్కిన మాజీ ఎమ్మెల్సీ భూతాటి. అంగన్వాడీలతో సర్కార్ చర్చలు. సజ్జలతో సహా పాల్గొన్న మంత్రులు. సానుకూలంగా జరిగాయన్న బొత్స. చంద్రబాబు 3 నెలల్లో వస్తామంటున్నారు. ఎక్కడికొస్తారు అని ప్రశ్నిస్తున్న సజ్జల. ఆయన్ను జనం రిజెక్ట్ చేశారని కామెంట్. ధర్నా చౌక్ ను కొనసాగిస్తామన్న సర్కార్. ప్రత్యేక ఏర్పాట్లకు నిర్ణయం. ధర్నా చౌక్ ను పరిశీలించిన సిపి శ్రీనివాస్. 6 నెలల్లో మెగా డిఎస్సి. మేడిగడ్డ అన్నారంపై విచారణ జరిపిస్తాం. కృష్ణా జలాల్లో వాటా సాధిస్తామన్న గవర్నర్. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుంది. దళిత బంధు ప్రస్తావనే లేదన్న కడియం. ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్. నందినగర్ లోని ఇంట్లో నివాసం. ఈ నెల 8న తుంటి మార్పిడి ఆపరేషన్. ప్రజావాణికి పోటెత్తిన జనం. త్వరలో ప్రజావాణి కోసం ఆన్లైన్ పోర్టల్. సెల్ ఫోన్లకు మెసేజ్లు వచ్చేలా ఏర్పాట్లు. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ లతో సమాన పోరాటం. ఏ పార్టీతోనూ పొత్తుండదన్న కిషన్ రెడ్డి. రియల్ బీఆర్ఎస్ లీడర్లను తొక్కేశారు. హైకమాండ్ కి అసలు సంగతి తెలియనివ్వలేదు. భజన బ్యాచ్ కి ప్రియారిటీ ఇచ్చారన్న ఎమ్మెల్సీ రవీందర్. చాలా చేద్దామనుకున్నా చేయలేకపోయా. సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశా. అసంతృప్తిగా ఉందన్న రాప్తాడు ఎమ్మెల్యే. సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయా. ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తోనే ఉంటా. పార్టీ మారేవాళ్లు మారొచ్చన్న రేగా. జనసేనలో చంద్రబాబు కోవర్ట్ పవన్. వారిద్దరి పొత్తుకి అర్థమే లేదన్న వర్మ. ఏపీలో బలమైన అపోజిషన్ లేదని కామెంట్. పురపాలక సంఘాల్లో మారుతున్న బలాబలాలు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం. మంచిర్యాలలోనూ నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఎమ్మెల్యేలు ఎంపీలు పోన్ సైట్లు చూడరా? కార్పొరేట్ స్కూళ్ల పిల్లలు చూడడం లేదా? ట్యాబ్ల పంపిణీ వివాదంపై ఎమ్మికనూరు ఎమ్మెల్యే కామెంట్. రామకుప్పం తహసీల్దార్ ఆఫీసులో సోదాలు. ఏసీబీకి దొరికిన బందార్లపల్లి వీఆర్ఓ. 25,000 లంచంతో పట్టుబడిన అధికారి. మధుర వివాదంలో ముస్లిం సంస్థలకు ఎదురుదెబ్బ. షాహీ ఈద్గాలో సర్వేకు సుప్రీంకోర్టు ఓకే. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. స్మోక్ దాడి సూత్రధారికి రిమాండ్. లలిత్ ఝాకు 10 రోజుల రిమాండ్. కీలక సాక్ష్యాలను ధ్వంసం చేశాడన్న పోలీసులు. లలిత్ ఝా తృణమూల్ కార్యకర్త. బెంగాల్ విపక్ష నేత సువేందు ఆరోపణ. ఎమ్మెల్యే తపస్ రాయ్ కి క్లోజ్ అన్న బీజేపీ. విలేజ్ కమిటీ సమావేశంపై ఎంపీ దాడి. యుక్రెయిన్ లో దారుణం. గ్రెనేడ్ దాడిలో 1 మృతి, 26 మందికి గాయాలు. గాజాపై దాడుల్ని ఆపాలన్న అమెరికా. ఎక్కువ కాలం ఆక్రమించుకోవడం సరికాదని హితవు. బైడెన్ సలహాలపై ఇజ్రాయెల్ కి జాతీయ భద్రతా సలహాదారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.